మీనా ఫస్ట్ ఆర్డర్‌ని సక్సెస్‌ఫుల్‌గా చేయడం, ఒక్క రోజులోనే 10,000 సంపాదించడం జరిగింది. ఆ విషయాన్ని ఇంట్లో చెప్పి స్వీట్లు పంచుతుంది మీనా. ఇక బాలుతో సరదాగా మీనా చెప్పిన మాటలే అపార్థాలకు దారితీస్తాయి. మీకంటే ఎక్కువ సంపాదిస్తున్నాను. మీరు ఇకపై నన్ను మేడం అని పిలవాలి అని మీనా చెప్పడంతో బాలు హర్ట్ అవుతాడు. ఇక ఇంట్లో ఎవరికీ చెప్పకుండా రోజంతా పనిచేసి మీనా సంపాదించిన 10,000 కంటే ఓ 1000 ఎక్కువే సంపాదించి తీసుకొని వస్తాడు బాలు. బాలు ఇలా చేయడంతో మీనా హర్ట్ అవుతుంది. మీ ఆహాన్ని పురుషాధిక్యతను చూపిస్తున్నారా అని బాలుని మీనా నిలదీస్తుంది. మీరెప్పుడు తక్కువ కాదు. మీ వెనకాలే నేను. మన మధ్యలో ఈ లెక్కలేంటని చెప్పి వెళ్ళిపోతుంది మీనా. ఆ తర్వాత మీనని ఎలాగోలా బాలు కూల్చేస్తాడు. ఇక మనోజ్ విషయంలో మరోసారి ప్రభావతికి గట్టి దెబ్బ తగిలేలా ఉంది. తన కొడుకు విల్లా కొంటున్నాడని ప్రభావతి తెగ మురిసిపోతూ ఉంటుంది. కానీ అసలు విషయం తెలిస్తే ప్రభావతి గుండె పగిలేలానే ఉంది. 30,00,000 అడ్వాన్స్ ఇచ్చిన మనోజ్ మొత్తంగా మోసపోయాడు. ఆ 30,00,000కు సరిపడేలా ఫ్యామిలీ అంతా వచ్చి ఆ విల్లాలో 2 రోజులు గడుపుతారనిపిస్తుంది. ఇక నిజం తెలిసిన మనోజ్, రోహిణి పరిస్థితి ఎలా ఉంటుందో, మళ్ళీ వాళ్ళ బిజినెస్ రోడ్డు మీదకు వచ్చేలా ఉంది. ఇక అప్పుడు ప్రభావతి ఏం చేస్తుందో చూడాలి. అసలే కొడుకు విల్ల కొంటున్నాడు. మనోజ్ మాత్రమే గొప్పవాడు. మనోజ్ మాత్రమే తన కొడుకు అన్నట్టుగా ప్రభావతి ఓవర్ యాక్షన్ చేస్తుంది. పైగా ఆ విల్లాలో కాలు మీద కాలేసుకొని కూర్చొని కాఫీ పెట్టుమని మీనకి ప్రభావతి ఆర్డర్లు వేస్తుంది. ఇక మరోవైపు మీనని ఎదగనీయకుండా చింతామణి అడ్డుకుంటుంది. మీనకి వచ్చిన ఆర్డర్‌ను పోగొట్టేలా తక్కువ కొటేషన్‌ని చింతామణి ఇస్తుంది. దీంతో మీన వద్ద నుంచి ఆర్డర్ పోతుంది. అలా మీనకి ప్రతిసారి ఎక్కడో ఓ చోట చింతామణి అడ్డుపడుతూనే ఉంది. మరి ఆ చింతామణిని కాదని మీన ఎలా ఎదుగుతుంది? ఈ విషయంలో బాలు ఏమైనా సహాయం చేస్తాడా అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.